నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ నీవు గైకొని నడచిన ఎడల, ఆయన మాటలు అనుసరించి నడిచిన ఎడల ఎన్ని దీవెనలు చెప్తున్నాడు. ఇక చూడు, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. పొలములో దీవెన, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి మహిమ. నీ గర్భఫలము దీవించబడుతుంది. ఇంకా భూఫలము, పశువులు అంటే పంట దీవెనకరంగా ఉంటుంది. దుక్కిటెద్దులు, గొర్రె మేకల మందలు, పశువులు దీవించబడతాయి. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. గంప, పిండి పిసుకు, తొట్టి, ధాన్యపు గంప, రొట్టెలు చేసుకోవటానికి పిండి, అంటే నీ ఆహార విషయంలో దీవెన వస్తుంది. సమృద్ధి పోషణ నీకు ఉంటుంది. అనేకులకు ఇవ్వగలుగుతావు. నువ్వు ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు అంటున్నాడు ఇక్కడ. చదువు. నీవు లోపలకు వచ్చినప్పుడు దీవింపబడుదువు, నువ్వు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవెన. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. అద్దుకో, నీకు కీడు కల్పించాలనుకున్నాడు వాడే కీడులో పడతాడు. నిన్ను పాడు చేయాలనుకున్నాడు వాడే పాడైపోతాడు. నిన్ను నాశనం చేయాలని నీ నాశనాన్ని ఎదురు చూసిన వాడు దెబ్బతినటం నువ్వు చూసి నువ్వే వాడిని ఓదార్చే పరిస్థితి వస్తుంది. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నా విషయంలో చాలాసార్లు జరిగింది అట్లా. చాలామంది ఐక్యంగా కలిసి వచ్చారు నన్ను నా మీద తగా తీసుకోవటానికి. సగం దూరం వచ్చి మధ్యలో వాళ్ళే తిట్టుకుని వెళ్ళిపోయారు. ఆ సంగతి తెలిసి నేను పిచ్చగా నవ్వుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా ఐక్యంగా, చాలా యూనిటీగా కట్టకట్టుకొని వచ్చారు నన్ను బాగా ఇబ్బంది పెట్టాలని. సగం దూరం వచ్చి వాళ్ళే ఒకడు కొట్లాడుకొని తిట్టుకొని, నువ్వు తేడారా, మీరు తేడారా, అదిరా ఇదిరా అనుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళే మొత్తం. చదువుమా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. సమృద్ధి, అలాగే వ్యాపార స్థలములు. చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. అబ్బా, ఆశీర్వాదకరమైన జీవితం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. అబ్బా, ఆయన మాట నువ్వు అనుసరించాలి బాబు, సీరియస్గా తీసుకోవాలి. ఎంతమందికి అర్థమైందో మరి ఇదేమో. ఈ సీరియస్గా తీసుకోవాలని చెప్పిన మాట సీరియస్గా తీసుకోకపోతే మొత్తం బూస్ అయిపోయింది. సీరియస్గా తీసుకోవాలన్న ఈ మాటని సీరియస్గా తీసుకోండి. చెప్పినట్టు భక్తి సాధన చేయండి. ఆశీర్వాదకరమైన జీవితం నీకు దేవుడు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఉన్న మర్మమంతా ఆయన మాటను గౌరవించడంలోనే ఉంది. ఆయన మాట పాటించడంలోనే ఉంది. ఆయన మాట వింటే అసలు ఎన్ని దీవెనలు చెప్పాడో చూడు. నీ గంప, పిండి పీసుకు తొట్టి దీవించబడిద్ది. నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. నీ ఆశీర్వాదం ఎవడో దొంగిలించలేడు. మొత్తం కలిసి ఒక్కదారిగా నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 దారులు పరారైపోతారు అన్నాడు. ఇంట్లో దీవెన, వెలుపట దీవెన. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? కష్టపడి చాకిరీ చేసుకున్న మనశ్శాంతి లేదు. కష్టపడి సంపాదించింది, చేతులారా ఆర్జించినది నోరారా తినటానికి లేదు, కడుపారా తినటానికి లేదు. వడ్డీలు కొడ్డీలు, అప్పులు. కొంతమంది సొమ్ము హాస్పిటళ్ళకి, కొంతమంది సొమ్ము పోలీస్ స్టేషన్లకి, కొంతమంది సొమ్ము లాయర్లకి, కొంతమంది సొమ్ము కేసులకి, కొంతమంది సొమ్ము నమ్మక ద్రోహాలకి, నయవంచనలకి. ఎందుకు ఇలాగ అయిపోతుంది నీ కష్టార్జితం? ఏం జరిగింది? ఏం జరగలా. ఆయన మాటలు తీవ్రంగా తీసుకోవాలా, తేలిగ్గా తీసుకున్నావు. ఆయన చెప్పినవి నువ్వు లక్ష్య పెట్టాలా. నీ బుర్రకు తోచినట్టు బతకడానికి అలవాటు పడ్డావు. నీ బుర్రకు తోచినట్టు ప్రవర్తించడానికి అలవాటు పడ్డావు. అందుకే 2 విధముల దారిద్ర్యం అనుభవిస్తున్నావు. ఆత్మీయ దారిద్ర్యం, భౌతిక దారిద్ర్యం. లేకపోతే ఈ గతి ఎందుకు వస్తుంది? రాదు. అన్నా నేను బాగానే బ్రతుకుతున్నానన్నా, చాలా వరకు నేను అన్ని చూసుకొని క్రమంగానే బ్రతుకుతున్నానన్నా, అయినా నాకెందుకు ఇలా వస్తుంది అని అడుగుతావేమో. దానికి కూడా చెప్తా, విశ్వాస పరీక్షలో నీవు ఉండి ఉండవచ్చు. ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించే శుభగడియలు ఇప్పుడు సమీపమై ఉండవచ్చు. అన్నా నేను నిజాయితీగానే ఉన్నానన్నా,
నేను నమ్మకంగానే ఉన్నా, జాగ్రత్తగా అన్ని కంట్రోల్ చేసుకొని బతుకుతున్నా, ఆయన మాట చొప్పునే అడుగులేస్తున్నానంటే అట్లయితే ఆయన వాక్యం తప్పిపోదు, ఆయన అబద్ధం చెప్పడు, ఆయన అన్యాయస్తుడు కాడు. ఇదిగో ఆయన నిన్ను దీవించబోతున్నాడు. అది స్వతంత్రించుకుంటావు అంతే, డౌట్ పడొద్దు. లేదన్నా నాలో బ్యాలెన్స్ మిస్ అయింది, నేను తప్పాను, తేడా పడ్డాను, నాలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, నిజంగా కొన్ని విషయాల్లో నేను అశ్రద్ధ చేశానంటే మారు మనసు పొందు, సరిదిద్దుకో. ఇంట్లో తేడా కాదు నీలో తేడా, భూమిలో తేడా కాదు నీలో తేడా. అదే చెప్తున్నా, నువ్వు దేవుని మాటలకు భయపడే జాగ్రత్తగా అడుగులు వేస్తే పొలంలో నడుస్తూ అట్లా విసిరినవి కూడా 10 బస్తాలు అవుతాయి. నీకు ఒక గుప్పెడు గింజలు అట్లా విసిరితే అయ్యి 10 బస్తాలు అయ్యేటట్టు ఆయన చేస్తాడు. ఆయన నీకు తోడై ఉంటే ఇంక నీకు కొరత ఏంది? ఎప్పుడు సమృద్ధి ఉంటుంది. ఎవరు వచ్చి చేయి జాపినా ఇదిగో తీసుకొని వెళ్ళు, ఇదిగో తీసుకొని వెళ్ళు, అట్లా ఉంటుంది. యోసేపు అడుగు పెట్టాడు ఐగుప్తులో, కరువు ఉందా? 7 ఏళ్ల కరువులానే లేదు. ఎందుకు? దేవుని మాటకు భయపడి బ్రతికే ఒకడున్నాడు అక్కడ. ఆ ఒకరిని బట్టి రెండు ప్రాంతాల్లో, ఐగుప్తులో కనాన్లో కరువు లేకుండా పోషించబడ్డారు. దేవుని మాటను అనుసరించి బ్రతికే బిడ్డ ఇంట్లో ఒక్కళ్ళుంటే ఆ ఒక్కరిని బట్టి ఆ ఇంట్లో సమృద్ధి. దేవుని మాటకు భయపడి జాగ్రత్తగా జీవించే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇంటికి దీవెన, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. కుటుంబంలో ఉన్న నలుగురు అయితే, నలుగురు 4 రకాల మెంటాలిటీలు అయితే శాపగ్రస్తం. నేను దేవుని బిడ్డ, నేను చెప్తున్నావు, కానీ ఆయన మాట లక్ష్య పెట్టినప్పుడు ఎట్లా వస్తుంది నీకు దీవెన? కాబట్టి ఇది ఎంత సీరియస్గా తీసుకోవాలో మీరు దయచేసి ఆలోచించి ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకొని జాగ్రత్తగా అడుగులు వేయమని మీకు హెచ్చరిక చేస్తున్నా. నువ్వు తీసుకుంటావా శ్యామ్ దేవుని మాట తీవ్రంగా? ఇప్పటిదాకా తీసుకున్నావా? కొన్ని తీసుకున్నావు, కొన్ని విషయాల్లో సరి చేసుకోవాలి. థ్యాంక్ యూ తమ్ముడు. అందరం నేను చెబుతుంటే పిచ్చోళ్ళలా కనపడతా, కొంతమందికి ఆడ అంతే చెబుతుంటాడులే, మెంట్లోళ్ళలా కనపడతా. పిచ్చోడినా అయితే ఉండొచ్చు, నేను పిచ్చోడిని, కానీ నన్ను వాడుకోమని మీరే అడిగారుగా. నన్ను వాడుకునేవాడు మెంట్లోడు కాదు, నాలో ఉండి మీతో మాట్లాడుతున్నవాడు పిచ్చోడు కాదు, సర్వశక్తి గల దేవుడు పరిశుద్ధాత్ముడు. చెయ్యి, మోకాళ్ళు వేసి ప్రార్థన చెయ్యి. ఒక్కసారి నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదు అన్న వచనం గుర్తు చేసుకో. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకున్నవారు ఇలాగూ ఆశీర్వదించబడతారన్నాడు. చాలా అద్భుతమైన దీవెనలు అందులో చెప్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. భక్తిగా చేయాలి. భక్తిని ఏదో ఆటగా తీస్తావేంటి? భక్తిని తేలిగ్గా చేస్తావేంటి? భక్తి అంటే భక్తే. నువ్వు భక్తుడు అంటే భక్తుడులానే ఉండాలా, నువ్వు భక్తురాలంటే భక్తురాలానే వ్యవహరించాలా. నువ్వు అటు ఇటు కాకుండా బతుకుతావేంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని భక్తుడు అంటే ఆ ప్రవర్తన ఇక నువ్వు అలవాటు చేసుకోవాలి. భక్తిపరుడు, నేను భక్తిపరురాలని చెప్తున్నావంటే ఆ మాటకు తగ్గట్టు నీ బ్రతుకు ఉండాలి. భక్తురాల్లాగానే నువ్వు బతకాలి. నేను భక్తుడంటావు, భక్తిహీనంగా కనపడతావు. నేను భక్తురాలంటావు, భక్తిహీనమైన క్రియలు చేస్తావు. నీ భక్తి నీకు నచ్చుతుందా? గుండె మీద చేసుకొని చెప్పు. అసలు నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ఆత్మీయ అనుభవాలు, నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మ నడిపింపు, నీ వ్యవహారం, నీ భక్తి, నీ క్రమం అసలు నీకు నచ్చుతుందా? ప్రార్థన చేయి, మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద నిలబడదాం, అందరం ప్రార్థన చేద్దాం. ఉండగలిగిన వాళ్ళందరూ, నేను కూడా మోకాళ్ళ మీదకి వచ్చేస్తాను. దేవుని మాటలు సీరియస్గా తీసుకుందాం. ఏ మనుషునికి మనల్ని దాసుల్ని కానివ్వడాయన. దేవుని మాట అంటే అబ్రహాం ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి.
దానియేలు ఎంత తీవ్రంగా తీసుకున్నాడో చూడండి, దావీదు ఎంత తీవ్రంగా తీసుకున్నాడో చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎంత తీవ్రంగా తీసుకున్నారో చూడండి, ఎంత సాక్ష్యం పొందారో. మనం దేవుణ్ణి వేడుకుందామా? నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, నేను సిగ్గుపడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నిజమే, నేను తేలికగా ఆలోచించాను, తీవ్రంగా తీసుకోలేదు, ఏముందిలే అన్నట్టుగా బతికాను, ఏముందిలే అన్నట్టుగా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు చేశాను ప్రభువా, నేను సిగ్గుపడుతున్నాను ఈరోజు, దయచేసి నన్ను క్షమించు, అసహించుకోకు నన్ను. నేను వేదన పడుతున్నది నిజం, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. పొందుదామని పరిగెత్తుతున్నాను, ఏమి పొందలేకపోతున్నాను ప్రభువా, నన్ను మన్నించయ్యా. ఇక నుంచి సీరియస్గా తీసుకుంటాను ప్రభువా, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. నీ మాటలను అనుసరించడం ద్వారా నేను బాగుపడతానని నాకు అర్థమైంది. నా బ్రతుకు మారిద్ది, శాపంలో నుండి ఆశీర్వాదంలోకి నేను నడిపించబడతానన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఇంకా నేను నీ మాట మీరి అడుగు వెయ్యను. నీ ఆజ్ఞల్లో బ్రతకాలని ఆశపడుతున్నాను, నన్ను బలపరచు. నీ ఆత్మశక్తిని నాకివ్వు, నీ పరిశుద్ధాత్మ బలమును జ్ఞానమును నాకివ్వు. నీ మాటల చొప్పున నడుచుటకు నాకు శక్తినిమ్ము, ప్రేరణనిమ్ము. భక్తుడు అని చెప్పిన దానికి తగ్గట్టు భక్తి నేను కనపరచాలి. భక్తురాలు అని చెప్పిన మాటకు తగ్గట్టు భక్తురాలు లాగానే నేను బతకాలి. నన్ను బలపరచు. నన్ను చూసిన వారు నాలో నిన్ను చూచినట్లుగా దీన మనసు, వినమ్రత, ప్రార్థన, ఆత్మీయత, పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. అపవిత్రమైన బతుకు కాదయ్యా. అపవిత్రమైనవి మాట్లాడి, అపవిత్రమైనవి చూసి, అపవిత్రమైనవి చేసే అపవిత్రమైన బతుకు కాదో. పూర్ణ పవిత్రత కలిగి నిన్ను సేవించినట్లు నన్ను అనుగ్రహించు తండ్రి. నన్ను సిద్ధపరచు, శుద్ధిపరచు.